రాజుగారు తీసుకోండి. మ్యాథమెటిక్సా స్ట్రాంగ్గా పోరా మనం. ఇప్పుడు 10th క్లాస్ పరీక్షలు రాబోతున్నాయి. ప్రిపేర్ జరుగుతుందా? చాలా ఇంపార్టెంట్ 10th క్లాస్ ఎగ్జామ్స్. మీకు సరిగా మార్కులు రాకపోతే నాకు మార్కులు కట్ చేస్తారు ముఖ్యమంత్రి గారు. నా భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. సార్ కూడా మాస్టర్ గారు కూడా బాగా చెప్తున్నారు. ఫోకస్ చేయండి. ఎమ్మెల్యే గారు తెలుసు కదా, పెన్షన్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగా చేశారు. చరిత్ర ఉన్న పాఠశాల ఉంది. చరిత్ర మాస్టర్ ఇద్దరు తాత, మీ తాత, నాకు తాత. ఇది ఒరిజినల్ వర్షన్ కట్ట 77 years back 48 స్వాతంత్రం దానంతా బయట మార్చారు. ప్లాస్టిక్ అంతా ఉండిపోయింది. ప్లాస్టిక్ చేసి అంటే అన్ని ప్లేస్లో ఉంటుంది. All the best. Pass all the గెలి కూర్చున్నాను. 2 నిమిషాలు మాడదాము. మీరు అటు వచ్చేసారు. మా రగ్గారు ఇంట్లో కలిస్తే అక్కడ సార్ నడవాలి సార్. మీరు కొంచెం ప్రోగ్రామ్ చూడండి. మీరు కటింగ్ పెట్టారు. రండి రఘు గారు, మీరు పట్టండి. ముందలరా పట్టండి, చేపట్టండి చేపట్టండి సార్. వెరీ గుడ్. ఇదిగో మీడియా మిత్రులు చూడండి. దేనికి వచ్చానో చూడాలి కదా స్వామి. మీరు రిక్వెస్ట్ అమ్మా, రిక్వెస్ట్ సైడ్కి రా. కంపెనీలో బాగా చదువుతున్నావా? బాగా చదవాల్సింది. ఎక్కడ ఆల్ ది బెస్ట్ అమ్మ. బాగా చదవచ్చున్నా. సాయంత్రం కంపల్సరీ ఆడుకోండి. అదేంటి సార్, ఎగ్జామ్లు ఉన్నాయి మీరు ఆడుకుంటుంటారు. నాకు 10th క్లాస్ ఎగ్జామ్లు ఉన్నాయి, మీరు మార్చి నాకు పరీక్షల్లో ఉన్నారా? ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఏ ఫీల్డ్ ఉన్నారు? ఇంటర్మీడియట్ సార్. ఎంపీసీ బైపీసీ. ఇంటర్ పైన కూడా ఫోకస్ పెడుతున్నారు. మీరు చూసారు కరికులం కూడా చేంజ్ చేసాం. మొదటిసారి పుస్తకాలు అందజేసాం. నెక్స్ట్ ఇయర్ నుంచి బ్యాగ్స్ ఇస్తాము. 11th or 12th?
వెళ్తున్నట్టు చాలా ఫోకస్ చేస్తాం. మేము మధ్యాహ్న భోజనం కూడా అమలు చేసి కొంచెం సీరియస్గా తీసుకున్నామని. సో స్టడీ గైడ్స్ కానీ ఇవన్నీ అందజేసే భాష మేము తీసుకున్నాం. పథకం పేరు ఏంటి గుర్తుందా? మీరేందుకు చెప్తారు చెప్పి నేను దొక్క సీతమ్మ గారు మధ్యాహ్న భోజనం అచ్చుడు నాన్న చూడండి కెమెరా చూడండి. కైండ్ ఆఫ్ సైడ్ వైజ్ అమ్మా ఫోకస్. సార్ యూనిఫామ్ ఎక్కడి నుంచి వచ్చినాయి? యూనిఫామ్ నేను గమనిస్తున్నా. దాతలు ఇచ్చారా? స్టూడెంట్స్ కూడా ఒక అసోసియేషన్ ఉంది. వాళ్ళు కూడా 11th 12th మీరు యూనిఫామ్ వేసినాక సిద్ధంగా వేసుకుంటారా? ఓకే గుడ్. స్కూల్ ఫస్ట్ అండి. ఎవరు? 553 వచ్చిందండి అమ్మాయికి. అయితే గవర్నమెంట్ స్కూల్లో పెట్టి కాలేజీలో చదువుతారని చెప్పి ఇంట్రెస్ట్ గా ఆర్థిక స్థోమత బాగాలేదు. పిల్లలందరూ కూడా పేద పిల్లలండి. అయితే ఈ మధ్యన ఆంధ్రజ్యోతి మిగతా మీడియాస్ లో కాలేజీలు తీసేస్తాము రద్దు చేస్తామంటే వీళ్ళందరూ ఏ కాలేజీ? ఆంధ్రజ్యోతిలో హై స్కూల్ ప్లస్ సార్. నేను ఏమన్నానంటే ప్రతి మండలంలో జూనియర్ కళాశాల ఉండాలి. నెంబర్ 2 హై స్కూల్ ప్లస్ అన్న మాత్రమే స్టాఫింగ్ కరెక్ట్గా నేర్పిస్తే పిల్లలు ఇబ్బంది పడుతుంది. 10th వరకు ఒక రకంగా నేర్పిస్తాం. 11th 12th వచ్చినా వెరీ కంపిటేటివ్. 11th 12th సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఉండాలి. ఆ మోడల్ తీసుకొస్తాం. ప్లస్ స్కూల్స్ పోతే మీరే అడిగారు కదా 117కి ఆల్టర్నేటివ్ కావాలని మీరే అడిగారు కదా. సో ఆల్టర్నేటివ్ కూడా ఇప్పుడు మోడల్ చెప్పి మీకు చెప్పించి ఎక్కడ ఉంటే బాగుంటుందని మీరు డెసిషన్ అమలు చేయాలి. నేను ఎక్కడా మూయట్లేదు, మీకు ఆ డౌట్ తెలుసు. మళ్ళీ ఇంకొక కాలేజ్ స్టాఫింగ్ కూడా పక్కన బందీ చేసి చేయాలి. కాలేజీ కాదు, స్టాఫ్ లేకుండా కాలేజీ. అన్న హార్డ్వేర్ ఈజీ, బిల్డింగ్ కడతాం ఒక భాగం, కానీ అవుట్కమ్ ఉండాలి. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో స్కూల్ 3 స్టార్లో ఉంది, లెర్నింగ్ అవుట్కమ్స్ 1 స్టార్. కరెక్ట్. సో లెర్నింగ్ మీద ఎక్కువ ఫోకస్, లెర్నింగ్ అవుట్కమ్స్ ఓకేమ్మా. ఎవరు చెప్పింది వెరీ క్లియర్ ఉంది. మీరు బాగా చదవాలి ఓకేనా. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ నాన్న. బాయ్. స్టెప్స్ కొంచెం తాగేస్తారా? కొంచెం తాగేది మధ్యాహ్నం కలుస్తాం. అన్ని కలుస్తాం. ఏంటన్నా బయటకు వచ్చారు? ఐపీఎస్ 160 వచ్చింది. ఏదంటే అమ్మాయి పుట్టుకోని చెప్పండి. పెద్ద పేరు